అందరికీ నమస్కారం. నేను ఈరోజు ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ముఖ్యమైన విషయం. ఈరోజు వితంతు పెన్షన్ గురించి చెప్పబోతున్నాను. ఎప్పుడని చాలామంది నన్ను అడిగారు. నాకు కూడా ఆలోచన ఉంది. భర్త చనిపోయిన పెన్షన్ ఇంకా రిలీజ్ కాలేదు అన్న ఆలోచన ఉంది. ఇప్పుడు అది పైనుంచి అది పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట. మే నెలలో 12వ తారీఖున ఫామ్స్ సబ్మిట్ చేస్తే జూన్ నెలలో పెన్షన్ రిలీజ్ అయ్యిద్ది అంటున్నారు. అది ఏమేమి కావాలో చెప్తాను. పత్రాలు వినండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డెత్ సర్టిఫికేటు, భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేటు, ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలా. బ్యాంక్కి ఆధార్కి ఫోన్కి కనెక్ట్ అయి ఉండాలన్నమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇన్కమ్ అంటే మనకి నెలవారీ సంపాదన ఇంత అని లిమిటెడ్ ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటారు దాన్ని. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోండి. అది కూడా ముఖ్యంగా అవసరం. అది సచివాలయంలో అడిగినప్పుడు మనం పత్రాలు లేదంటే లేట్ అయితే ఇబ్బంది పడతాం. ముందుగానే తీసి పెట్టుకోండి. మీరు లేట్ చేయకుండా నేను చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలా, బ్యాంక్కి లింక్ అయి ఉండాలా, అవి చూసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పబోతున్నాను. భర్త చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం కదా, కానీ మనం రేషన్ కార్డులో డిలీట్ చేసేసి ఉండాలి. మన రేషన్ కార్డులో ఆయన డెత్ కాబట్టి ఆయన డిలీట్ చేసేసి ఉండాలి. మీకు ఇంకా అతను రేషన్ కార్డులోనే ఉంటే మీరు సచివాలయంలోకి వెళ్ళి భర్త చనిపోయాడని డెత్ సర్టిఫికేట్ చూపించి డిలీట్ చేసేస్తే డిలీట్ అయిపోయింది. వాటిని తీయకపోతే పెన్షన్ రాదు. నిజమే కదా. మనం రేషన్ కార్డులో రేషన్ తీసుకుంటా ఉంటే ఆయన చనిపోలేదన్నట్టే కదా. నిజమే కదా. బాగా గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డులో డిలీట్ చేసేసి వస్తే అర్హత ఉంటుంది మనకి. మీరు మర్చిపోకండి. నేను చెప్పిన విషయాలన్నీ యాజిటీకి చెయ్యండి. మీకు పెన్షన్ అర్హత పొందుతారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ ఉంటే మీకు వివరిస్తాను. వీడియో ద్వారా మీ ముందుకు వస్తుంటాను.